దేవుని విషయంలో ఏదైనా చేసిన చరిత్ర ఉందా మనకి? ఏదైనా కష్టపడిన చరిత్ర ఉందా మనకి? ఎంతవరకు సుకుమారంగా 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 కాదు కాదు కాదు. ఈ జీవితం మనకి శాశ్వతం కాదు. దేవుడు నీకు జీవితం ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయాలి. నువ్వు ఏదైనా చెయ్యాలన్న తపన నీకుంటే నీ దేవుడు నీ చేత ఏదైనా చేయిస్తాడు. నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు జీవించాలి, నీ కొరకు ఏదైనా చేయాలి ఈ లోకంలో అనే ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు కృపనిస్తాడు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు నా ప్రేమను వారికి ప్రకటింప దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా ఆక్రందన. అనేక మంది నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి వెళ్ళిపోవటానికి. నా దగ్గరికి వచ్చే బిడ్డలన్నా దాన్ని గ్రహించాలి కదా, మందిరానికి వచ్చే బిడ్డలన్నా దాన్ని గ్రహించాలి కదా. ఎవరికి వారు కూర్చుకుందాం, దాచుకుందాం, సమకూర్చుకుందాం ఇటే పోతున్నారు. కానీ నా దేవుని పని కొరకు కొంతైనా నేను కేటాయించాలి, కొంతైనా నా దేవుని కొరకు నేను నిలబడాలని ఆలోచించేవారు లేరయ్యా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఆ పేరే తెలియని ప్రజలు